వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన డీఆర్సీ మీటింగ్లో ఏ బిల్డింగ్ పగలగొట్టాలో, ఏ నాయకుడిని అరెస్ట్ చేయాలో చర్చించుకుంటున్నారని విమర్శించారు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదైన కేసును నాన్ బెయిలబుల్గా మార్చి 2 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న పోలీసులు మనస్సాక్షితో పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు, కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. అంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య